మీతో కలిసి దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రభు చూపించిన సహాయాన్ని బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాను. అప్పుడే ఒక మాట అనుకున్నాను, ప్రభువా మీ చిత్తమైతే మరొక వారం మీరు మధ్యలోనికి తీసుకొని రండి అన్నప్పుడు ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. ఎందుకు రావాలనుకున్నానంటే వాక్యం చెప్పాలని కాదు, కానీ సేవకుని కుటుంబాన్ని చూడాలి, అలానే తల్లిగారు భర్తను కోల్పోయారు, వారిని ఆదరించాలి అనే ఉద్దేశంతో మీ మధ్యలోనికి రావాలని ఆశపడి దేవునికి ప్రార్థన చేసి సేవకులతో చెప్పా, అయ్యా ప్రభు చిత్తమైతే మీ మధ్యలోనికి వస్తాను అని చెప్పిన రీతిగానే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవుడు మీ మధ్యలోనికి నన్ను నా భార్యను తీసుకొని వచ్చారు. చాలా సంతోషం. మీరు ఇలా అనుకోవచ్చు, ఈరోజు ఏంటి అయ్యగారు కొత్త వ్యక్తిని తీసుకొచ్చారేమో అనుకుంటున్నారేమో. అయ్యగారు ఎప్పుడు మీతోనే ఉంటారు, మేము వచ్చి వెళ్ళిపోయేవాళ్ళమే, మీకోసం ప్రార్థన చేసేది నేను కాదు, మీ అయ్యగారే చేస్తారు. మీరు కష్టాల్లో ఉన్న కాకపోతే మాకు ఇచ్చిన సహవాసాన్ని ఆయన ప్రేమతో పిలుచుకున్నారు అంతే. ఈ ప్రార్థన అయిపోయాక నేను వెళ్ళిపోతా, నేను ఎక్కడ ఉంటానో మీకు తెలియదు. కాబట్టి కొద్ది నిమిషాలు ఓపికతో వాక్యాన్ని వినండి. అయ్యగారు కాదు కదా, వేరే వాళ్ళు చెప్తున్నారు కదా, కొంచెం కష్టంగా ఉండొచ్చు. కష్టంగా ఉందా? ఓపికతో వినండి. నేనైతే చాలా సంతోషపడుతున్నా, ఇలాంటి సేవకుడిని, ఇలాంటి సంఘాన్ని ప్రభు నాకు పరిచయం చేశారని చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవుని మాటలతో మనం ఒకరినొకరం బలపరుచుకుందాం. ఖచ్చితంగా 2 సంవత్సరాల క్రితం దైవజనుల గురించి విన్నాను. ఆయన సందేశాలు ఒక సహోదరి పంపిస్తే ఆ మాటలు వింటూ వచ్చాను. కాలక్రమేణా గత వారం దైవజనుడిని ఒక సందర్భంలో కలుసుకోవటం, ఇలా ఈ 2 సంవత్సరాలలో ఆయన గురించి చాలా విషయాలు వింటూ వచ్చాను. ఆయన మాటలు అనగా ఆయన ప్రకటించే దేవుని మాటలు ఎంతోమందిని బలపరుస్తూ ఉన్నాయని మీలాంటి చాలామంది ఆయన గురించి సాక్ష్యమిస్తూ వచ్చారు. అర్థమైందండి? వినబడుతుందా? సంతోషంగానే ఉన్నారా? టిఫిన్ చేశారా? ఓకే, చాలా సంతోషం. మరి ఈరోజు రాజుగారి పుట్టినరోజు అనుకుంటా, అవునండి? రాజుగారికి పుట్టినరోజు ఇవాళ. నేను కృపావరం గారు స్టేటస్లో పెడితే చూశాను. మరి మా అందరి తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు. మరి మీరు పార్టీ ఏమిస్తారో మాకు ఈరోజు చూద్దాం. సో చాలా సంతోషం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ కూర్చున్న మనలో చాలామంది ఇలా అనుకోవచ్చు, ఈరోజు నేను వినే వాక్యము లేదా నిన్న వినే వాక్యము చాలాసార్లు విన్నాను కదా, నాకు తెలుసు కదా అనే ఆలోచనలో ఉంటారు. అలా అనుకున్నప్పుడు అలాంటి ఆలోచన కలిగి ఎవరైనా వచ్చినట్లయితే ఈరోజు దానికి పరిష్కారం ఉంటుంది. మనిషి ఎప్పుడు తినే ఆహారం కదా మళ్ళీ తినాలనుకోడు. అనుకుంటారా? ఎప్పుడు వేసుకునే బట్టలు కదా మళ్ళీ వేసుకోవాలనుకుంటాడా? ఇంకా కొత్త బట్టలు వేసుకోవాలనుకుంటాడు. మనిషి ఎప్పుడు పడుకుంటాను కదా ఈ రాత్రి మెలకుగా ఉంటాను అనుకుంటాడా? అనుకోడు. నిద్ర లేకపోతే మన రూపురేఖలే మారిపోతాయి. 2 రోజుల నుంచి నిద్ర లేదు, దాన్ని గుర్తు పడిపోయాను ఇక్కడ. అలా ఉంటుంది మనిషి పరిస్థితి, అలా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనిషి దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఈ వాక్యం నేను విన్నాను కదా, లేకపోతే ఈ వాక్యం నేను చదివాను కదా, ఈ ప్రార్థన నేను చేశాను కదా అని ఇలా అనుకుంటూ ఉంటారు. సో అలా అనుకునేటప్పుడు దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తుందో ఈ పగట వేళ మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం రండి. కీర్తనల గ్రంథం 78వ కీర్తన, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 5వ వచనం చివరిలో ఏదైతే ఉందో నేను చదువుతాను చూడండి. మీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకండి. అర్థమైందండి? 78:5 78వ కీర్తన 5వ వచనం, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకండి. చాలండి, మరొక వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం.
అయినను దూరస్తులైన మీరు మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దానికి పై వచనం కూడా చదువుదామండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకునుడి. చాలండి. ఏం చేసుకోవాలండి? జ్ఞాపకం. ఇందాకేమో మరవకుడి అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యంలో జ్ఞాపకం ఉంచుకోండి అంటే అర్థం ఏంటంటే మర్చిపోవద్దని. సో ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషి కూడా చాలా జ్ఞాపకాలతో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. చెప్పండి ఏంటి? ఏవైనా కావచ్చు. మనం ప్రయాణం చేసిన ప్రదేశాలు కావచ్చు, మనము తిరిగిన వ్యక్తులు కావచ్చు, మనం చేసిన పనులు కావచ్చు, ఏవైనా సరే మనిషి ఇష్టపడేది జ్ఞాపకం. అవునంటారా కాదంటారా? పోయిన సంవత్సరం ఏదైనా ఊరు వెళ్ళామనుకోండి, అదే రోజు ఈ సంవత్సరం వచ్చిందనుకోండి, పోయిన సంవత్సరం ఇదే రోజు నేను పలానా ప్రదేశంలో ఉన్నానని జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం నాకు తెలుసు కదా, ఈ వాక్యాన్ని అంత ముందే చదివాను కదా అని మనం ఎప్పుడు అనుకోకూడదు. జ్ఞాపకం చేసుకోవాలి. సో జ్ఞాపకం చేసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి? జ్ఞాపకం చేసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి? జ్ఞాపకం చేసుకుంటే వచ్చే లాభం ఏంటి? అర్థమైందండి? ప్రభు దగ్గరికి వచ్చే మనం ఏదైనా ఆశించి వస్తాం. ఊరికి ఎవరైనా వచ్చారా? నేనైతే ప్రభు దగ్గర ఆశించే వచ్చాను. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది చాలా విధాలైన ఆశలతో వచ్చి ఉంటారు. ఆరోగ్యం కోసం కొంతమంది వచ్చి ఉండొచ్చు. ఆర్థికంగా పరిస్థితులతో దేవుడి దగ్గరికి వస్తే ఆర్థిక పరిస్థితులు తీరుతాయని కొంతమంది వచ్చి ఉండొచ్చు. తప్పేమీ లేదు. అవసరాలను బట్టి దేవుని దగ్గరికి ఇలా వచ్చేవారు ఉండొచ్చు. సో నేను కూడా ఒకప్పుడు మరణానికి అతి చేరువలో ఉండి జీవితం యొక్క గమ్యాన్ని తెలియక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఆయన దగ్గరికి వచ్చాను. నీవు విలువైన వ్యక్తివిరా అని ఆయన నాకు చెప్తూ వచ్చారు. అప్పుడు నాలో ఆశ తీరింది. సో ఇలాంటి క్రమంలో ఈరోజు ఈ మాటలు వింటున్న మనము జ్ఞాపకం ఏ రోజైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎలా అయినా కావచ్చు. జ్ఞాపకం చేసుకోకపోతే నా జీవితం చాలా ప్రమాదం. అర్థం అవడానికి మీకు మాట చెప్తాను. ఈ మాట నేను విన్నకాడి నుంచి కంటికి నిద్ర పట్టట్లేదు, తినడానికి ఆహారం కూడా పోవట్లేదు, నడవడానికి పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. 2 రోజుల క్రితం ఈ మాట తెలిసింది. ఎంత ఏడ్చినా చాలా బాధగా ఉంటుంది. ఒక మంచి సేవకుడు, సాక్ష్యం కలిగిన సేవకుడు ఎవరండి? ఒక మంచి సాక్ష్యం కలిగిన సేవకుడు, మంచి పరిచయం ఆ సేవకునితో నాకు ఉంది. ఆ సేవకుడు నన్ను ఎలా భావిస్తాడంటే సొంత కొడుకులా చూసుకుంటాడు. ఎలా అండి? వాళ్ళ ఇంట్లో నన్ను పెద్ద కొడుకుని చూసుకుంటాడు. ఆయనకి 2 కొడుకులు, వాళ్ళు వేరే జాబులు చేస్తారు. సో ఆయన నన్ను ఇంటికి పిలిపించుకోవడం, వాళ్ళ ఇంట్లో నన్ను ఉండమనటం, ఆయన పరిచర్యలో నన్ను కూడా ఉపయోగించుకోవటం ఆయన అలా చేస్తూ ఉంటాడు. వాళ్ళ చిన్న కుమారుడు వైజాగ్లో జాబ్ చేస్తాడు. ఇదే సంవత్సరం జనవరిలో ఆ జాబ్లో జాయిన్ అయ్యాడు. గత సంవత్సరం ఇదే నెలలో ఆగస్టు 13వ తారీఖున వారి కొడుకు వాళ్ళ నాన్నకు తెలియకుండా 2 లక్షలు అప్పు చేశాడు. అర్థమైందండి? 2 లక్షలు అప్పు చేసి ఆ డబ్బుని జోదానికి ఖర్చు పెట్టాడు. వాళ్ళన్న మాట, ఇదే నీకు చివరి అవకాశం అని ఒక హోటల్లో బట్టలు ఉతుకుతారు కదండి, వచ్చిన ఆఫీసర్లకి బట్టలు ఆయన ఉతికే దాంట్లో పెట్టారు. డిగ్రీ చదువుకున్నాడు. తన పరిస్థితి ఎలా భయంకరంగా మారిపోయింది. ఏం పని చేస్తున్నాడంటే బట్టలు ఉతికే పని చేస్తున్నాడు. ఒక 3-4 నెలలు చేశాడు. నాన్న నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. సో వాళ్ళ నాన్న బాధపడి కనికరపడి నాకు చెప్తే విజయవాడలో మా దగ్గర 1 నెల ఉన్నాడు. ఈలోపు అనుకోకుండా ఒక మంచి జాబ్ వచ్చింది. మళ్ళీ వైజాగ్ వచ్చాడు, అంటే జనవరిలో వచ్చాడు. సో మా అబ్బాయి సెట్ అయ్యాడు, మంచి స్థితిలో ఉన్నాడు, మంచి స్థాయిలో ఉన్నాడు, మా అప్పులు తీరిపోతాయి అనుకున్నాడు.
సో ఖచ్చితంగా ఈ నెల వచ్చేసరికి తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు 5 లక్షలు అప్పు చేశాడు. 5 లక్షలు. ఈ వారంలోనే సోమవారం ఇంటికి వచ్చాడు. నాన్న ఆ కంపెనీలో మానేస్తున్నాను, అదే జాబు మరొక కంపెనీలో 30,000 జీతంతో వచ్చిందంటే వాళ్ళ నాన్నగారు చాలా సంతోషపడ్డాడు. తెలిసిన విషయం ఏంటంటే ఈ తమ్ముడు చేసే పని మెడికల్ కంపెనీలో, అంటే ట్యాబ్లెట్లు తీసుకెళ్ళి డాక్టర్ గారికి ఇస్తాడు. డాక్టర్ గారు డబ్బులు ఇస్తే ట్యాబ్లెట్లు తీసుకున్న చోట డబ్బులు ఇవ్వాలి. డాక్టర్ గారు డబ్బులు ఇచ్చేశారు, ఈ డబ్బులు వాడేశాడు, కంపెనీ కట్టలేదు. సో ఈ విషయం ఇలా జరుగుతూ ఉంది. నిన్న కాక మొన్న రాత్రి నేను కూడా వెళ్ళాను. ఆ రోజు ఆయన ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క తండ్రి ఉపవాస ప్రార్థనలే చూసుకోవాలా, రెండవది వాళ్ళ కొడుకు చేసిన అన్యాయ విషయంలో బాధపడాలా. సరే, ఆ రోజు రాత్రి ప్రార్థన చేసరికి 11 అయింది. నేను, ఆ అయ్యగారు, వాళ్ళ అబ్బాయి, వీళ్ళ అబ్బాయి వీళ్ళ ఊరిలో ఒక ఆయన బాబాయ్ వరుస అవుతాడు, అక్కడ వైజాగ్లో ఉంటాడు, అతను వీళ్ళ మేనేజరు. మొత్తం 5 కూర్చున్నాం. కూర్చుంటే ఆ మేనేజర్ చాలా మంచి వ్యక్తి, చాలా దయగలిగిన వ్యక్తి. మేనేజర్లా ఇప్పుడు ఫీల్ అవ్వడం. కూర్చున్నాడు. ఆనంద్, నువ్వు చేసిన పని ఏంటి అని అడిగాడు. వాళ్ళ నాన్నగారు కొంతసేపు మాట్లాడిన తర్వాత చంపేస్తానని లేచాడు. లేచి బాటిల్ పట్టుకొని కొట్టాడు. బాటిల్ ఇరిగిపోయింది. కుర్చీలు ఆపడానికి ప్రయత్నం చేశాడు. 3 ఆపాం. చచ్చిపోమని చెప్తున్నాడు వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారిని అడిగినా, నేను అడిగినా, మేనేజర్ గారు అడిగినా, వాళ్ళ బాబాయ్ అడిగినా మౌనంగా తలదించుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడు. నేను అన్నాను, తమ్ముడు, ముక్కు ముఖం తెలియని వాళ్ళకి నువ్వు డబ్బులు వేసావు, 1000 పంపించావు, 2000, 3000, 5000 అలా పంపించావు, మొత్తం అన్నీ బయటికి తీసావు. ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటే ఇది నీ జీవితానికి ఏమాత్రం మంచిది కాదు, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు అని చెప్పి చాలా విషయాలు చెప్తూ వచ్చాం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, నిన్న రాత్రి అయ్యగారు ఫోన్ చేసి, అయ్యా నేను చనిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. ఎవరండి? పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా విజయ్, నేను చనిపోదాం అనుకుంటున్నా, నేను ఈ అవమానాన్ని తట్టుకోలేను. గత సంవత్సరం 2 లక్షలు అప్పు చేశాడు, తీర్చాం. ఇప్పుడు 5 లక్షల అప్పు, మా దగ్గర ఏమీ లేదు. మంచి సాక్ష్యం కలిగిన దైవజనుడి మాటలు చెప్తా ఉన్నాడు. ఒక విశ్వాసి తండ్రి ఈ మాటలు చెప్పట్లేదు, ఒక విశ్వాసురాలైన స్త్రీ ఈ మాటలు చెప్పట్లేదు, స్వయంగా సేవకుడు చెప్తున్న మాటలు, అయ్యా నేను చనిపోదాం అనుకుంటున్నాను, దయచేసి అలా అనొద్దయ్య గారు, ధైర్యంగా ఉండండి, అయ్యా వాకింగ్ కూడా చెప్పలేకపోతున్నాను అయ్యా అని నన్ను అడిగారు, నువ్వు రాగలవా అని. అయ్యా నేను ద్వారపూడి వస్తున్నాను, ద్వారపూడి వెళ్తున్నాను, మీరు ముందే చెప్తే ఆగిపోయి కదని, ధైర్యంగా ఉండండి అని. మనం చేసేదేం లేదు, ధైర్యపరచడమే. సో ఈ మాటలు ఎందుకు చెప్పానంటే, ఆ తమ్ముడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నా జీవితంలో చాలా కార్యాలు చేశాడని. ఆ తమ్ముడికి అలాంటి ఆలోచన లేని కారణాన్ని బట్టి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేశాడు. ఇప్పుడు రాత్రి ఆయన ఫోన్ చేసి చెప్పాడు, ఆ అప్పు ఇంకా పెరిగింది అన్నాడు. 5 లక్షల అప్పు ఇంకా పెరిగింది. తెలిసిన వాళ్ళ దగ్గర ఈ అప్పు, తెలియని వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర ఈ అప్పులు చేశాడు ఆ తమ్ముడు. ఇది ఎంత బాధాకరం చెప్పండి. మనల్ని అనుకోవచ్చు, 10 సంవత్సరాలుగా నేను విశ్వాసగా కొనసాగుతున్నాను, నా పిల్లలు బాగున్నారేమో అని అనుకుంటున్నారేమో. పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి. నా కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు, నా యొక్క కుమార్తె ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళు ఎలాంటి మార్గంలో నడుస్తూ ఉన్నారని ప్రతి ఒక్క తల్లిదండ్రులు పరీక్షించుకోవాల్సిందే. తండ్రి అనుకున్నాడు, వాళ్ళ బాబాయ్ దగ్గర ఉన్నాడు కదా, బాగానే ఉన్నాడులే, సెటిల్ అయిపోయాడు, నెలకు 30,000 పైగా జీతం వస్తుంది అనుకున్నాడు. కానీ అంతరంగంలో తన జీవితంలో రహస్యంగా పాపాలు జరిగిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి మరలా ఇది కొనసాగించాడు. జనవరిలో బాగానే ఉన్నాడు, ఫిబ్రవరి, మార్చి వరకు బాగానే ఉన్నాడు. ఏప్రిల్ నుంచి మరలా తన పాత జీవితాన్ని మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇలా అనుకుందాం, ఆ తమ్ముడు మునుపు నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నన్ను దేవుడు ఎలా ప్రేమించాడు అనేది జ్ఞాపకం చేసుకుంటే తెగించి ఈ పని చేయగలడా చెప్పండి? తెగించి ఈ పని చేయగలడా? తెగించి పని చేయలేడు. దేవుడు నా కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టారు అనుకున్నప్పుడు తెగించి పని చేయగలడా? చేయలేడు. అప్పుడు అనిపించింది, ఆ తమ్ముడు చేసిన తప్పుకి ఎంతమంది బాధపడతారు చెప్పండి? ఇప్పుడు విన్న మీరే చాలా బాధ కలుగుద్ది. తండ్రికి ఆకలి లేదు, చచ్చిపోయిన ఆకలి, నిద్ర లేదు, పరిచర్య సంపూర్ణంగా చేయలేకపోతున్నాడు. నిన్న సాయంత్రం ట్రైన్ ఎక్కింది మొదలుకొని నేను ట్రైన్ దిగే వరకు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి, మామూలు ఏడుపు కాదు, అమ్మా బాబా నా పరిస్థితి ఏంటంటే, అమ్మ దయచేసి బాధపడద్దమ్మా, ధైర్యం తెచ్చుకోండి ప్రభువుని బట్టి అని ఆవిడ ధైర్యం చెప్పడం తప్ప చేసేది లేదు, ప్రార్థన చేయడమే. సో ఈ సంఘటన జరిగింది విశ్వాసుల యొక్క జీవితంలో కాదు,
ఈ సంఘటన జరిగింది సేవకుల యొక్క జీవితంలో. అప్పుడు మీరు ఇలా అనుకోవచ్చు, సేవకుల జీవితాలు ఎలాగ ఉంటే మా జీవితాల పరిస్థితి ఏంటి? సేవకులు ఇలా పాడైపోతే మేము పాడైపోతే తప్పేముంది అని అనుకుని జీవించేవాళ్ళు కూడా లేకపోలేదు. తప్పు. ఒక కార్యము జరిగినప్పుడు మంచిని మంచిగా తీసుకోవాలి, చెడుని చెడుగా తీసుకోవాలి. సో ఇలాంటి క్రమంలో కొంతమంది అనే మాట్లాడి తెలుసా, సేవకులే చెడిపోయినప్పుడు మేము చెడిపోతే వచ్చే నష్టమేముంది అనుకుంటారు. సో చెడిపోయేటప్పుడు ఒక వ్యక్తి చెడిపోయిన విధానాన్ని చూసి చెడిపోవడానికి ఇష్టపడతారు, కానీ ఆ వ్యక్తి జీవితంలో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అర్థమైందండి? అందుకని పౌలు గారు అంటారు, ప్రార్థన నిబంధనలో ఏవైతే జరిగినావో అవన్నీ మనకి దృష్టాంతంలో కనబడతా ఉన్నాయి. వారు చెడ్డదాన్ని ఆశించినట్లు మనం ఆశించకూడదు, వారు పాపంలో బ్రతికినట్లు మనం బ్రతకూడదు. అందుకనే దేవుడు ఎంత గొప్పవాడంటే చెడును చెడుగా చూపించారు, మంచిని మంచిగా చూపించారు. అయితే ఈ పగటి వేళ నేను నేర్చుకోవాలి, ఆ వ్యక్తి జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు నేను అలా చేస్తే నా జీవితం భయంకరంగా మారిపోద్దేమో, అలా మారిపోకుండా ఉండాలంటే మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఆయన ఏమై ఉన్నారు, దేవుడు నా కోసం ఏం చేశాడు, నేను ఆయన కోసం ఏం చేయాలి. అర్థమైందండి? చెప్పండి. దేవుడు నా కోసం ఏం చేశాడు, నేను ఆయన కోసం ఏం చేయాలి. ఒకవేళ మీరు ఇలా చెప్పచ్చు, దేవుడు నా కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టారు, ఆ విషయం మా అందరికీ తెలుసు. కానీ ఆ విషయం నాకు తెలిసింది ఎప్పుడో తెలుసా, 10 సంవత్సరాల క్రితం అని అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు నేను రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని ప్రభువుని సంపూర్ణంగా అంగీకరించింది ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 2014 డిసెంబర్లో ప్రభువుని ఆహ్వానించాను. 2024కి 10 సంవత్సరాలు, 26 ఇదో 2 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. ఇదే మాట నేను 12 సంవత్సరాల క్రితం గుర్తుపెట్టుకున్నానంటే కుదరదు. ఇది నేను గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడంటే ప్రతి దినము ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి, ఆయన నా కోసం తన ప్రాణాన్ని పెట్టారు. ఎప్పుడైతే ఈ ప్రాథమికమైన సమాచారాన్ని నేను గుర్తుపెట్టుకుంటానో ప్రభువులో స్థిరంగా జీవించగలను, దేనికి లొంగిపోకుండా. అర్థమైందండి? అందుకనే పౌలు గారు చెప్తా ఉన్నారు, మునుపు మీరెవరో తెలుసా, దూరస్తులము, ఇప్పుడు మనం ఎవరో తెలుసా. అందుకని ఇప్పుడు నేను ఎక్కడున్నాను, మీతో ఉన్నాను. మునుపు దూరస్తున్నాను నేను, అక్కడే ఉంటే నేను ఎక్కడుండేవాడిని, మీ మధ్యలో ఉండేవాడిని కదా, అయితే మా ఇంట్లో ఉండేవాడిని, లేదంటే ఫ్రెండ్స్తో ఆదివారం కదా, ఆదివారం ఎంజాయ్ చేయాలి, చర్చికి రాను నేను అని చాలామంది అంటారు కదా. అర్థమైందండి? ఇప్పుడు నా పని ఏంటంటే మునుపు నేను దూరస్తును, ఇప్పుడు సమీపస్తును అని అన్నప్పుడు అది నా జీవితంలో ఎలా జరిగిందో నేను జ్ఞాపకం చేసుకోకపోతే ఈరోజున నా సహవాసం మీతో లేదు. అర్థమైందండి? మీ పేర్లు నాకు తెలియకపోవచ్చు, మీ యొక్క ఊర్లు నాకు తెలియకపోవచ్చు, మనమందరము దేవుని సంఘానికి చెందిన వారము, క్రీస్తు రక్తంలో కడగబడిన వారము, విమోచింపబడిన వారము, మనము క్షమాపణ పొందుకున్న వారము. మన సంతోషం ఏంటంటే తెలుసా అండి, ఒకప్పుడు లోకంలో ఉన్న మనల్ని ప్రభు ఆయన యొక్క వెలుగు ద్వారా సంఘానికి నడిపించారు. ఇలా అనుకుంటాను, ఈ సంఘం చూసినప్పుడు సంఘం అయితే చాలా పెద్దగా ఉంది, అనగా మందిరం చాలా పెద్దగా ఉంది, విశ్వాసులు ఏంటో అక్కడక్కడ ఉన్నారు. మీలో కొంతమంది రిజర్వేషన్ చేయించుకున్నట్టుగా అక్కడ కూర్చున్నారు. రిజర్వేషనేనండి? రిజర్వేషన్ కాదా? సో కొన్ని సంఘాల్లో చూసినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి, నేను ఒకసారి బ్రదర్ అన్న అసెంబ్లీకి వెళ్ళాను. అక్కడ ఎలా ఉంటుందంటే, అంతకుముందు నేను పోయిన ఆదివారం అక్కడ కూర్చున్నాను కదా, అక్కడ కూర్చుంటానని కుదరదు, వరుసగా కూర్చోవలసిందే. ఆ వరుస క్రమం ఎలా ఉంటుందో తెలుసా అండి, ఈ వరుసలో ఎంతమంది ఉన్నారో ప్రతి వరుసలో కూడా మనిషి తిన్నంగా మనిషి ఉంటారు. అర్థమైందండి? క్రమం అలా ఉంటుంది. సో చాలా చోట్ల మందిరాలు లేక విశ్వాసులు చాలా బాధపడుతూ ఉన్నారు, కానీ దేవుడు మీకు మంచి మందిరాన్ని అనుగ్రహించారు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. సరే, ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మీకు ఎంత బాధ కలిగింది చెప్పండి. ఒక సేవకుని జీవితంలో వాళ్ళ కుమారుడు ఎంత చెడిపోయాడు కదా, మీకు ఎంత బాధ కలిగింది. ఇప్పుడు ఇది విశ్వాసుల జీవితంలో జరగకుండా ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. నా స్థితిని ఆయన నాకు తెలియజేస్తూ ఉన్నారు. అర్థమైందండి? ఒకప్పుడు నా స్థితి ఏంటో నేను జ్ఞాపకం చేసుకోకపోతే, ఒకప్పుడు నేను ఎక్కడున్నానో జ్ఞాపకం చేసుకోకపోతే మరలా నేను లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఈరోజు పౌలు గారు మనతో చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నారు దేవుని వాక్యాన్ని. సో ఈ మాట్లాడే వ్యక్తి ఆయన కూడా ఎవరో మీకు తెలుసు. ఒకప్పుడు క్రైస్తవులు అంటే ఇష్టం లేని వ్యక్తే, ఒకప్పుడు క్రీస్తుని హింసించాలని చూసిన వ్యక్తి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆ వ్యక్తి చాలా పత్రికలు రాశాడు. ఒకవేళ ఆ వ్యక్తినే కనుక
ప్రభు శిక్షిస్తే, ఆ వ్యక్తినే కనుక ప్రభు చంపేస్తే ఈరోజు నా వ్యక్తి గురించి మనం మాట్లాడుకునేవాళ్ళమా? కాదు. దేవుడు అంత కృపగలవాడు. సో ఈ పత్రిక ఏదైతే ఉందో, ఏం పత్రిక అండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నాం కదా. ఈ పత్రికలో మనం సూటిగా స్పష్టంగా చూడవలసింది ఒక క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి. ఏంటంటే అది క్రైస్తవ జీవితం. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా క్రైస్తవులు అయి ఉండొచ్చు, నేను కూడా అదే భావిస్తూ ఉన్నాను. ఒకవేళ క్రైస్తవుడిగా చేయకపోతే, క్రైస్తవులుగా చేయకపోతే ఈరోజు ఈ వర్తమానం విన్న తర్వాత ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏదో బలవంతం ఏమీ కాదు, వాళ్ళు ఏదో చెప్పారని మనం వినడం కాదు, కానీ సత్యాన్ని సత్యంగా విన్న రోజున మన జీవితాలు మార్చబడతాయి. మనిషిని బట్టి మనం మార్పు చెందడం కాదు, కానీ దేవుని గురించిన ప్రస్తావన మనకు వచ్చినప్పుడు, దేవుడు ఆయన ఏమై ఉన్నారో అని తెలిసినప్పుడు, దేవుడు నా కోసం ఏం చేశారో తెలిసినప్పుడు తెగించి మనం ఆయన కోసం బ్రతకగలం. అర్థమైందండి? తెగించి బ్రతకడం అంటే పరిస్థితులు అంత ప్రతికూలంగా ఉన్నా, ఒకవేళ కొంతమంది భార్యలో చెప్పొచ్చు మా భర్త ప్రభు అంటే ఇష్టం లేకపోవచ్చు అని ఉండొచ్చు. ఒకవేళ భర్త చెప్పొచ్చు మా భార్య నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నానని నాతో సరిగ్గా ఉండట్లేదని ఉండొచ్చు. లేదా కొంతమంది తల్లిదండ్రులు కుమారుల గురించి చెప్పొచ్చు, కుమారులు తల్లిదండ్రులకు చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే ఆయన గురించిన ప్రాథమిక సమాచారం విన్నామో తెగించి ఆయన కోసం బ్రతకాల్సిందే. ఎందుకో తెలుసా? ఆయన నా కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. నా జీవితాన్ని నేను అడగట్లేదు, నువ్వు నా కోసం ఆ త్యాగం చేయి ఈ త్యాగం చేయని అడగట్లా. నీ జీవితాన్ని మంచి మార్గంలో నడిపించుకో, మంచిగా బ్రతికితే చాలు. ఒక వ్యక్తి ఎప్పుడైతే మంచిగా బ్రతుకుతాడో సమాజంలో చాలా మంచి మార్పులు కూడా మనం చూడగలం. సో పౌలు గారు చెప్పేది ఏంటంటే తెలుసా అండి, ఈ పుస్తకం అంతా కూడా ఆయన చెప్తా ఉన్నారు, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే విమోచింపబడ్డారో వారు అనగా క్రైస్తవులు ఎలా జీవించాలో అని చెప్తూ వచ్చారు. పౌలు గారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి చెప్పమంటారండి? క్రైస్తవ్యంలో ఉన్న సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, అర్థమైందండి, పాపం కావచ్చు, మనిషి యొక్క ప్రస్తావన కావచ్చు, దేవుని యొక్క ప్రస్తావన కావచ్చు, రక్షణ యొక్క ప్రస్తావన కావచ్చు, క్రైస్తవ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చాలా అద్భుతంగా ప్రస్తావిస్తూ వచ్చారు. ఆ తర్వాత క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి అనేది కూడా కొన్ని పత్రికలు తెలియజేస్తూ వచ్చారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక చూడొద్దు చెప్తున్నాను కదండి. ఈ పత్రికల్లో ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, అర్థమైందండి? ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు. అలానే సేవకులు అని పిలువబడేవారు, సంఘ పరిచయం చేస్తున్న సేవకులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. అలానే క్రీస్తు రాకడ ఎలా వస్తుంది, ఆ రాకడకు మనం ఎలా సిద్ధపడాలి అనే ఈ 4 విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆయన పత్రికలు రాశారు. అర్థమైందండి? ఎక్కడే ఉన్నారా? నిద్ర వస్తుందా? కొంచెం గట్టిగా చెప్పమంటారా? నేను మాట్లాడేది మీకు కనబడుతుందా? ఓకే. సో ఈ 4 విషయాలు ఆయన మంచి అద్భుతంగా ప్రస్తావించి వచ్చారు. 4 విషయాలు అంటే చెప్పండి. క్రైస్తవ సిద్ధాంతాలు, క్రైస్తవ జీవితం, క్రీస్తు సేవకులు, క్రీస్తు రాకడ. అర్థమైందండి? ఈ 4 విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ పత్రికలు రాస్తూ వచ్చారు. మీరు అంతకుముందే ఈ సేవకుని ద్వారా ఇవన్నీ విని ఉండొచ్చు. సో ఈరోజు నేను క్రైస్తవునని నాకు తెలిసింది, నేను క్రైస్తవురాలని నాకు తెలిసింది. ప్రతి వారం చర్చికి వస్తున్నాను, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, సహవాసంలో కొనసాగుతూ ఉన్నాను. అలా అనుకున్నప్పుడు అది అనుకోవటం మాత్రం కాదు, కానీ ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందండి? ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోకపోతే తినగలమా? నేను ఉదయం తినలేదని గుర్తొచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాను? అయ్యగారిని అడిగి టిఫిన్ పెట్టనని అడుగుతాను. మీ ఇంటికి వస్తే ఏం అడుగుతాను? మంచినీళ్ళు, దాహం వేస్తుంది కాబట్టి కొంచెం మంచినీళ్ళు ఇమ్మని అడుగుతాను. జ్ఞాపకం చేసుకోకపోతే మిమ్మల్ని అడగలనా? అడగలేను. ఆ ఆకలి నాకు తెలియకపోతే మిమ్మల్ని అడగలనా? అడగలేను. అలానే క్రైస్తవుని నేను చెప్పుకుని నేను ఈ విషయాలను గుర్తుపెట్టుకున్నప్పుడే అలా జీవించగలను. ఈ రోజున పేరుకు క్రైస్తవుని అని చెప్పుకోవడం చాలా సులభమే, కానీ ఒక క్రైస్తవునిగా లేదా ఒక అర్థవంతమైన క్రైస్తవునిగా జీవించడం చాలా కష్టం. క్రీస్తు కోసం చనిపోతానని ఉండొచ్చు, చనిపోవటం ఏముంది, ఒక క్షణంలో ప్రాణం పోవచ్చు. కానీ ఈ లోకంలో అయితే నా జీవితాన్ని ముగించుకునే లేపు లేదా ఆయన రాకడ వచ్చే వరకు నమ్మకంగా బ్రతకడం చాలా కష్టమైందే ఇలాంటి ఈ ప్రపంచంలో. అర్థమైందండి? అలా అనుకున్నప్పుడు పౌలు గారు ఈ పత్రికను చెప్తా ఉన్నారు, దేవుడు కృపగలవాడు అని. ఏంటండి? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ఆయన కోసం ఏం చేశాడు?
మీరు చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, నీ వల్ల నాకు ఉపయోగం ఏంటి? అర్థమైందండి? అలా అనుకున్నప్పుడు దేవుడిని మనం అనుకుందాం, అయ్యా మీరేమై ఉన్నారు, మీరు నాకేం చేశారు? దేవుడు కృపగలవాడు. ఎవరండి? ఎంత కృపగలవాడంటే, ఈ రక్షణ అనేది మనం పొందుకోవడానికి అర్హత లేని వ్యక్తులము. అలాంటి వ్యక్తులతో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు, నేను కృపగల దేవుణ్ణి. ఎంత కృపగల దేవుణ్ణి అంటే మీ అందరికీ చాలా అవకాశాలు ఇస్తూ ఉన్నాను, చాలా అవకాశాలు. మనలో కొంతమంది ఇలా చెప్తారు కదండి, అమ్మ రక్షణ పొందుకున్నావు కదా, బాప్తిస్మం తీసుకోవయ్యా అంటే మనం చెప్పే మాట ఏంటి తెలుసా అండి? చెప్పండి. వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా తీసుకుంటా, లేదా ఈ సంవత్సరం డిసెంబర్ నెలాఖరికల్లా తీసుకుంటా. అది మన మాటలు అలా ఉంటాయి. కానీ దేవుని కృప ఎంత గొప్పగలదంటే, ఆయన దీర్ఘశాంతంతో చూస్తూ ఉన్నాడు, నా ప్రజలైన వారు ఇంకా నా దగ్గరికి వస్తారేమోనని. ఒకవేళ మీరు ఇలా అనుకోవచ్చు, దేవుడు కృపగలవాడు కదా, నా జీవితాన్ని ఎలా జీవించినా పర్వాలేదు, దేవుడు దీర్ఘశాంతమైనవాడు కదా, నా జీవితాన్ని ఎలా జీవించినా పర్వాలేదని. అయితే దేవుడు కృపగలవాడు అనేది ఎంత వాస్తవమో, దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు అనేది ఎంత వాస్తవమో, దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయన నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఏంటో చెప్పమంటారా? ఆయన ఇలా అంటున్నాడు, మీరు ప్రార్థన చేసినా నేను ప్రార్థన విన్నో, మీరు మొరపెట్టినా మొర ఆలకించను, నేను పిలిచినప్పుడు మీరు పలకలేదు, నేను మాటలు తెలియజేసినప్పుడు మీరు నా మాటలు వినలేదు. ఇది ఎంత భయంకరం చెప్పండి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకో తెలుసా అండి? ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో రాకముందే దేవుడు కృపగలవాడని నాకు తెలిసినప్పుడు నేను ఖచ్చితంగా నా జీవితాన్ని మార్చుకోవాల్సిందే. ఎందుకో తెలుసా? మానవ జీవితం చాలా అల్పమైనది. మానవ జీవితం బైబిల్లో దేంతో పోల్చారు? కొన్ని విషయాలు చెప్పండి. ఇంకా ఆవిరి అల్పమైంది, గడ్డి దానికి అది చాలా ఇది ఎప్పుడు ఎండిపోద్దో తెలియదు, ఇంకా నీటి బుడగ ఎప్పుడు పేలిపోద్దో తెలియదు. ఇలాంటి జీవితాలను జీవిస్తున్న మనిషి గర్వంతో జీవించడానికి ఇష్టపడతాడు, నేనేంటో అని చూపించడానికి ఇష్టపడతాడు, కానీ తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడల. ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది మన ముందు వారి జీవితాలను కొనసాగించుకుంటూ ఉన్నారు. సో అలాంటి వారిని మనం చూస్తూ ఉన్నప్పుడు అది నా జీవితానికి ఒక కనువిప్పు లాంటిది. అమ్మో, ఒకవేళ ఈ వ్యక్తిలా జీవిస్తే నా జీవితం కూడా ఇంతేనేమో అని మనం భయపడిపోవాలి. ఎన్ని ఇలాంటి సందర్భాలు మన ముందు జరిగినా మనిషి తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడతా. అయితే ప్రభు చెప్తా ఉన్నారు, నేను వాత్సల్య సంపూర్ణుడై నా ప్రజలైన వారిని క్షమించడానికి ఇష్టపడతా ఉన్నాను, వారి నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు. పలుమార్లు నా యొక్క ఉగ్రతను రేపుకొనక కోపాన్ని అంచుకొని జీవిస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? నా ప్రజలైన వారు ఇంకా నా దగ్గరికి వస్తారేమో, నేను కృపగలవాడిని తెలుసుకుంటారేమోనని ఆయన మన నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే నేను చెప్పారు, మీరు రక్షణ పొందుకున్నారు కదా, అది మీ వలన జరిగిన కార్యం కాదు, కృప ద్వారా మీ విశ్వాసం ద్వారా మాత్రమే మీరు రక్షింపబడి ఉన్నారు. కొంతమంది అనుకోవచ్చు, నేను రక్షణ పొందుకున్నానంటే కారణం ఇది కేవలం నా వల్లే జరిగింది అనుకుంటారు. కాదు, దేవుడు కృప చూపిస్తే మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షణ పొందుకున్నాం. ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి. అయితే అప్పుడప్పుడు మీకు వెళ్ళలే అని అడగాలి, అప్పుడు మీరు యాక్టివ్ అవుతారా? అంతేనంటారా? కొంచెం ఒక 10 నిమిషాలు ఓపిక పట్టండి, నేను వాక్యాన్ని ముగిస్తాను. బోరుగా ఉందా? అంటే ప్రతి వారం అయ్యగారు చెప్పి ఇప్పుడు నేను చెప్తున్న కొత్తగా ఉందా? లేదండి, ఉండదు కదండి. ఓకే, చాలా సంతోషం. సో ఈరోజు నాకు తెలిసింది దేవుడు కృపగలవాడని. ఎవరండి? కృపగలవాడు. సో కృపగల దేవుడు ఆయన జీవితంలో ఎంత దీర్ఘశాంతంతో మనపై చూపిస్తూ ఉన్నాడనంటే అంత దీర్ఘశాంతం. మనిషి అనుకుంటాడు దేవుడు కృపగలవాడు కదా, దీర్ఘశాంతాన్ని చూపించే దేవుడు కదని మనిషి దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నాడు. సో మొదటి భాగంలో దేవుడు ఏం చేశాడు, ఏమై ఉన్నాడో తెలిస్తే నేను ఎలా బ్రతకాలో కూడా తెలుస్తుంది. అంతే కదండి. ఇప్పుడు నేను ఏమై ఉన్నానో, నా జీవితం ఏంటో తెలియాలంటే ఆయన గురించి నాకు తెలియాలి. ఆయన గురించి నాకు తెలియకుండా నా జీవితం తెలియలా. ఇలానే ఖచ్చితంగా 10 సంవత్సరాల క్రితం నా జీవితం ఏంటో తెలుసా అండి?
నా తల్లిదండ్రులు క్రైస్తవులే, దేవుని మందిరానికి వెళ్ళిన వారే. అర్థమవడానికి మాట చెప్తా ఉన్నాను. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా నా జీవితాన్ని ముగించుకోవాలని ఆశ కలిగి ఉన్నా. అర్థమైందండి? ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఈ లోకంలో నా జీవితాన్ని ముగించుకోవాలని ఒంటరిగా నా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. ఏ అలవాట్లు లేవు, ఎలాంటి సినిమాలు చూసేవాడిని కాదు, ఎలాంటి స్నేహాలు కూడా లేవు. చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబంలో పుట్టి తండ్రికి సహాయంగా ఉంటూ అయితే ఇల్లు లేదంటే హాస్టల్, ఇలాంటి క్రమంలో ఒంటరితనాన్ని గడుపుతూ ఉన్నాను. నా జీవితాన్ని ముగించుకోవాలనుకున్నాను. అనుకొని నాకు ఇలా ఆలోచన వచ్చింది. నాకంటే ముందుగా ఎంతోమంది జన్మించారు, నా ముందుగానే ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. పుట్టడం, పెరగటం, చనిపోవటమైన ఈ జీవితం, మరొకటి ఏమైనా ఉందా అనే ప్రశ్నలు వాళ్ళు కదులుతూ ఉన్నాయి. ఎవరిని అడగాలంటే భయం కలుగుతూ ఉంది, ఎవరిని చెప్పుకోవాలంటే సిగ్గుపడతా ఉన్నా. ఇలాంటి క్రమంలో ఒక వ్యక్తి, మానసిక వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తి, ఎవరండి? మానసిక వ్యాధితో బాధపడుతూ తన జీవితాన్ని ప్రభు ద్వారా మార్చుకున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు. నేను సాయంత్రం అయితే మా అమ్మగారికి నీళ్లు పడతా, ఈదు పంపు దగ్గర నీళ్లు పడతా, అక్కడ నిలబడి ఉన్నా. నా పేరు శివకుమార్ అన్నమాట, ఇప్పుడు విజయకుమారు. వచ్చి అన్నాడు, ఈరోజు సాయంత్రం ప్రార్థనలు జరుగుతున్నాయి, వస్తావా అని ఒక డేట్ చెప్పాడు. అంటే ఒక నెలకు ముందు జరగబోయి నెలకు ముందే నాకు చెప్పాడు. నేను అన్నాను ఆ వ్యక్తి మీద ఉన్న గౌరవంతో, ఆ రోజు నాకు పని ఉంది, నేను రాను. తీరా చూస్తే మళ్ళీ అదే రోజు మళ్ళీ అక్కడే ఉన్నా. నేను ఎక్కడ? నీళ్లు పట్టే దగ్గర ఉన్నా. వచ్చాడు మళ్ళీ. ఈరోజు సాయంత్రం దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉన్నాయి, ఒక సేవకుడు వస్తాడు, వస్తావని అడిగాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి? మనిషి మాట తీయలేను. సరే వస్తాను అన్నాను. ఇప్పుడు నేనేంటంటే బైబిల్ పట్టుకోవడం సిగ్గు అనమాట. నాకు బైబిల్ పట్టుకోలేను. ఎందుకంటే క్రైస్తవ కుటుంబం కాని కుటుంబంలో పుట్టి అన్యుల మధ్యలో బైబిల్ పట్టుకుంటే హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ మాట్లాడతారు. సరే, అది వేరే విషయం అనుకోండి. సో నేను ఒక మాట ఇలా అనుకున్నాను, వస్తానని చెప్పాను. గోడ వైపుగా అలా తిరిగి ఇలా అనుకున్నా, మా తల్లి మీ మందిరానికి వస్తుంది ప్రభువా, వస్తుంది, నేను చూస్తున్నాను, ప్రార్థన కూడా చేసుకుంటుంది. మందిరానికి వస్తూ బైబిల్ చదువుతూ సినిమాలు చూస్తున్నారు కదా, చాలాసార్లు చెప్పాను వాళ్ళకి. అయితే లేకపోతే ఎందుకు అలాగా, పాస్టర్ గారు చెప్తారు కదా, అలా మాటలు వినొచ్చు కదా అనేవాడిని. సరే నేనేం చేశానంటే, ప్రభువా వస్తా మీ దగ్గరికి, అయితే మీలో ఉంటా లేదంటే లోకంలో ఉంటా, వాళ్ళెల్లా నాకు చేయడం చేత కదా ప్రభు అని గోడ వైపు తిరిగి నిర్ణయం తీసుకున్నాను. ఆ వ్యక్తితో దేవుని మందిరానికి వెళ్ళాను. బైబిల్ కూడా లేదు, చర్చికి కూడా లోపలికి వెళ్ళడానికి ఇష్టపడాల, సిగ్గేస్తుంది. సరే బయట రోడ్డు మీద టెంట్ వేసారు, కూర్చున్నా. ఒక వ్యక్తి రామచంద్రపురానికి ఆ యొక్క ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, మీకు తెలిసి ఉండొచ్చు, బద్దిరెడ్డి అరుణ్ కుమార్ గారండి. ఆయన తన సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. 95 ఎకరాలు ఆస్తి కలిగిన వ్యక్తి అమ్మాయిలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడి, జోదానికి అలవాటు పడి సమస్తాన్ని కోల్పోయాడు. తోట త్రిమూర్తులు గారు రైట్ హ్యాండ్ ఆయన ఒకప్పుడు. అలాంటి వ్యక్తి తన జీవిత సాక్ష్యాన్ని చెప్తా ఉన్నప్పుడు, ఇలాంటి వ్యక్తినే మార్చిన దేవుడు నా లోపల ఉన్న ప్రశ్నలు కూడా సమాధానం ఇవ్వగలడని అప్పుడు అనిపించింది. ఆ రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నా, ప్రభువా మీలో స్థిరంగా జీవిస్తానని సేవకునికి నా యొక్క మాటలు తెలియజేశాను. అయితే ఇప్పటికి నేను బాధపడే ఒక విషయం ఏంటి చెప్పంటారండి, ప్రభువుని నమ్ముకున్నందుకు సంతోషమే, కానీ ప్రభువుని నమ్ముకున్నాను అని మా అమ్మమ్మ గారికి తెలియకుండానే ఆవిడ ఈ లోకంలో తన జీవితాన్ని ముగించుకుందనే బాధ ఇప్పటికి నన్ను వేధిస్తూనే ఉంటుంది. మా అమ్మమ్మ గారు 5 అక్క చెల్లెళ్ళు. నేను మా ఇంట్లో నేను పెద్దోడిని, తర్వాత మా చెల్లి, మా తమ్ముడు. బాబు నాన్న ప్రభుని నమ్ముకున్నానా, చర్చికి రానా ఎంత ప్రాధేయపడి అడిగేదో. ఏ రోజు నేను ఆవిడ మాట వినలేదు. నేను అనుకున్నాను, ఈరోజు మా అమ్మమ్మ ఉంటే ఎంత సంతోషపడేది. అయితే ఒక నిరీక్షణ ఏంటో చెప్పమంటారా? మన కీర్తనలో చదివినట్లుగా ఒకరోజు ఆవిడని కలుస్తాను నేను అని నిరీక్షణతో ఈ రోజుకి ఎదురు చూస్తూ ఉన్నాను. అప్పుడు అనిపించింది, దేవుని దగ్గర ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. అది ఏదైనా కావచ్చు. ఈ లోకంలో మనం జీవించే ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఉందని గ్రహించాను. సరే
సేవకుని చెప్పాను. ఇప్పుడు అమ్మగారు నన్ను చాలా సంతోషపడ్డారు. అమ్మగారు అంటే పాస్టర్ అమ్మగారు. అయ్యా మీ అమ్మమ్మ ఉంటే ఎంత సంతోషపడేదయ్యా అన్నారు ఆవిడ. అవును అమ్మగారు అన్న. అమ్మగారు నేను మీ మందిరంలోనే ఉంటాను అమ్మగారు, ఒక నెల రోజులు నా జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటాను అమ్మగారు అన్నప్పుడు ప్రభు ప్రతి పాపాన్ని చూపించాడు. ఎవరితో ఎలాంటి మాటలు మాట్లాడానన్నీ చూపించి నెల రోజులు దేవుని సన్నిధిలో నా యొక్క జీవితాన్ని ఒప్పుకొని రక్షణ పొందుకొని బాప్తిస్మం తీసుకొని నేటికి 11 సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. అర్థమైందండి? సో ప్రతి ప్రశ్నకు దేవునిలో సమాధానం ఉంది. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. సో ఇలా అనుకున్నప్పుడు నేను అనుకున్న నా జీవితానికి చావే ముగింపని. అప్పుడు అనిపించింది, ఈ లోకం మనల్ని చూసి ఇలా అనొచ్చు, నువ్వెందుకు పనికిరావని అనొచ్చు, నీ జీవితం ఉపయోగం లేదని అనొచ్చు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, నీవు ఒక విలువైన వ్యక్తివి. ఎవరో తెలుసండి, మనం విలువైన వ్యక్తులం. మనుషులు ఒకవేళ వీడెందుకు పనికిరాడని ఉండొచ్చు. ఎందుకో తెలుసా, మన జీవితాన్ని బట్టి మనుషులు మన గురించి ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన అలానే మనిషి కాదు, అలానే మనిషి కాదు. సో ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ప్రభువుని నమ్ముకోకపోతే నా జీవితం ఏమైపోదో. నిజమే, నేను మంచోడని చెప్పుకోవడం గొప్ప ఏం కాదు. ఈ విషయాలు ఏమేమి దేవునికి పనిచేయవు. ఒకవేళ నేను ప్రభువుని నమ్ముకోకపోతే నా జీవితం ఏమైపోదు. ఒకవేళ మీ మధ్యలో ఇప్పుడు ఉన్నాను, ఒకవేళ చనిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోయేవాడినో. ప్రభువుని నమ్ముకున్నాను, ఒక నిరీక్షణ ఉంది, ఒకరోజు అక్కడికి వెళ్తామని. మా అమ్మమ్మ గారి విషయంలో కూడా అదే. సో అలాంటి వ్యక్తి మార్పు చెందాడు. ఆయన చెప్పాడు, ఆ మాటలు విన్నాను, చర్చికి వెళ్ళాను, వాక్యం విన్నాను, నా జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాను. ఇప్పుడు ప్రభువులో సంపూర్ణంగా జీవించగలుగుతున్నా. ఇప్పుడు నా స్నేహితులు నేను మాట తెలుసా, హల్లెలూయా అంటారు. ఏమంటారు? అరే హల్లెలూయగా ఇట్రా అంటారు. ఒకరోజు ఇలాగే ఒకరోజు రాత్రి మీటింగ్ ముగించుకొని మా సొంత ఎదురున్నాను, ఇద్దరు తాగేసి ఉన్నారు, మా ఫ్రెండ్సే. కొంత దూరం ఇంటి దగ్గరలోకి వెళ్తాను, సందులో ఎవరో లేరు, రాత్రి 10:30 అవుతుంది. ఎవరైనా ఉంటే వాళ్ళే సిగ్గుపడాలి. అరే హల్లెలూయా ఇటు రారా అన్నారు, దేవుని బిడ్డ ఇటు రారా అన్నారు. సో అవన్నీ కూడా మనకు ఘనతే. ఈ విధంగానైనా దేవుడిని వాళ్ళు ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారు. అందుకు సంతోషం, అందుకు దేవునికి స్తోత్రం. సో దేవుని నమ్ముకున్నామంటే చాలామంది హేళన చేస్తూ ఉంటారు, మనల్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ కామనే. కానీ నేను ప్రతిరోజు గుర్తుపెట్టుకునేది ఏంటో తెలుసా అండి, ఆయన నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. నేను ఆయన కోసం ఈరోజు ఏం చేయగలుగుతున్నా, ఆయన కోసం ఏం చేయగలుగుతున్నా, నేను నేటికి సజీవంగా ఉన్నట్టు కారణం ఏంటో తెలుసా, ఆయన కృపే. ఇప్పుడు ఈ రోజున చాలామంది ఎక్కడున్నారు తెలుసా, అనపర్తి హాస్పిటల్లోనో, ద్వారపూడి హాస్పిటల్లోనో, రాజమండ్రి లేరంటారా? హాస్పిటల్ ఖాళీగా ఉన్నాయంటారా? ఉన్నాయి. కానీ వాళ్ళని చూసినప్పుడు నేను ఇలా అనుకుంటాను, అయ్యా నాకు ఆరోగ్యం ఇచ్చావు. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా, ఈరోజు నేను చర్చికి రావాలంటే ఏం ఉపయోగం వస్తే, దేవుడు నాకేం చేశాడు అని ప్రశ్నిస్తాం కదా. దేవుడు నాకేం చేశాడు అని ప్రశ్నించే ముందు ఒకసారి హాస్పిటల్ చూద్దాం. ఏం చూడాలండి? ఒకసారి హాస్పిటల్ చూస్తే దేవుడు నాకు చాలా గొప్ప కార్యం చేశాడని చెప్పొచ్చు. హాస్పిటల్కి వెళ్తే నా పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసండి, అదొక లోకంలా కనబడుద్ది. ఏం కనబడుతుందండి? హాస్పిటల్లోకి వెళ్తే బాధలు, ఇక్కడ బయట పరిస్థితులు ఏం గుర్తుండవు. ఇంకా అక్కడ డాక్టర్లు పేషెంట్లుగా మనకు కనబడతారు. అలా అనుకున్నప్పుడు దేవుడు నా కోసం చాలా చేశాడు, చెప్పడానికి మాటలు రావు, లేకపోతే సమయం సరిపోదు. సో కానీ మానవుడి యొక్క నైజం ఏంటి తెలుసా అండి, ఉత్తినే ప్రశ్నిస్తాడు, దేవుడు నా కోసం ఏం చేశాడు. అయితే ఈ పగటి వేళ ప్రభు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు, దేవుడు కృపగలవాడు. ఏంటండి? కృపగలవాడు. రెండోది సమాధాన కారకుడు. ఏంటి చెప్పండి? సమాధాన కారకుడు. దేవుడు ఎంత సమాధాన కారకుడో చెప్పమంటారా? మనందరి మధ్యలో సమాధానాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. సమాధానం ఉందండి ఒకప్పుడు మనకి. ఒకవేళ మన ఇద్దరం కొట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా నేనా, మన మధ్యలో ఏముంటుంది? కక్షలు ఉంటాయి, క్రోధాలు ఉంటాయి, కలహాలు ఉంటాయి. కానీ ప్రభు మనతో చెప్తా ఉన్నారు, మనము తోటి వ్యక్తితో సమాధాన పడాలని. సమాధాన పడాలి. మన జీవితాల్లో సమాధానం లేదు. ఏం లేదండి? ఎందుకు లేదు తెలుసా? దేవునికి మనకి మధ్యలో మన పాపాలు అడ్డుగా ఉన్నాయి. మన జీవితంలో సమాధానం లేదు, శాంతి లేదు. సమాధానం లేని కారణాన్ని బట్టి చాలామందితో గొడవలు జరుగుతూ ఉన్నాయి. చాలామందితో మనము పగతో, కోపంతో బ్రతుకుతూ ఉన్నాము. ఆయన సమాధాన కారకుడు, సమాధాన కర్త. మనకు సమాధానం ఇచ్చాడైనా. ఈ సమాధానం కోసం మనిషి ఎక్కడికి పరిగెడుతున్నాడు తెలుసా అండి?
ఎక్కడ పడిందో తెలుసా? సమాధానం కోసం. అవి చెప్తారు ఇవి చెప్తారు కదా, అవి చెప్తాం ఇవి చెప్తాం అంటారు. అలాంటి చోట్ల పరిగెడుతున్నాడు మనిషి. లేదా ఈ సమాధానం కోసం మనిషి చారని ప్రాంతం అంటూ ఏమీ లేదు. ఈ సమాధానం కోసం మనిషి అందమైన ప్రదేశానికి కూడా వెళ్తున్నాడు. మనిషి అందమైన ఆహారాన్ని కూడా తింటున్నాడు. అందమైన ఆహారాన్ని బట్టి, అందమైన ప్రదేశాన్ని బట్టి, అందమైన వ్యక్తులతో కలుసుకునే దాన్ని బట్టి ఈ సమాధానం రాదు. అలా అనుకుంటే నాకు ఒకప్పుడు అందమైన ప్రదేశం ఏంటి తెలుసా? పొలం. ఎంత పీస్ఫుల్గా ఉంటుంది. గొడవలు ఉంటాయి అక్కడ? ఉంటాయా? ఏముండవు. పొద్దునైతే ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా అండి? పొలం వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయి ఆ గట్టు చుట్టూ గడ్డి కోసేవాడిని. ఎందుకంటే ఒంటరితనాన్ని నా జీవితంలో గడపాలని. అందమైన ప్రదేశం, కానీ నా జీవితానికి సమాధానం ఇవ్వలేదు. సమాధానకర్త అయిన యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు ఆయన. నువ్వు చనిపోదాం అనుకుంటున్నావు, నీ జీవితానికి ఇంకా మంచి విలువైన పరిస్థితులు ఉన్నాయని చెప్తూ వచ్చారు. చెప్పారు ఆయన. నువ్వు అనుకుంటున్నావు పుట్టాను, పెరిగాను, చనిపోతున్నాను అనుకుంటున్నావు. కాదు, ఈ మధ్యలో మంచి జీవితం ఉంది. ఈ మధ్యలో మంచి జీవితమే ఉంది అని ఆయన చెప్పారు. నాకు ఈ విషయాలు తెలియదు. ఎందుకో తెలుసా? పుట్టిన పసిపిల్ల లేదా పసివాడు అప్పుడే చనిపోతున్నాడు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? పరిస్థితులు ఎందుకు ఇంత ప్రతికూలంగా ఉన్నాయి? నా పరిస్థితి కూడా అంతేనా? అలా అంటే ఇప్పుడే నా జీవితాన్ని ముగించేసుకుంటా. కాదు. ప్రభు చెప్తా వచ్చారు, నేను సమాధానకారకుడిగా సిలువలో నీ కోసం సమాధానం ఇచ్చానయ్యా. ఏ ప్రశ్న అయినా పర్వాలేదు, సమయానుకూలంగా సమాధానం ఇస్తాను. అయితే కొంతమందిని ఆర్థికంగా వారి జీవితంలో చాలా మంచి పరిస్థితులు ఉన్నాయి. నాకు తెలిసిన వారే, అయ్యా మీకేంటయ్యా ఆస్తి విషయంలో, అంతస్తుల విషయంలో, ధరించుకునే వస్త్రాల విషయంలో, తినే ఆహారం విషయంలో మీరు చాలా సమృద్ధిగా ఉన్నారు కదయ్యా, ఎంతో శాంతి సమాధానంతో ఉంటారు కదంటే వాళ్ళు చెప్పే మాట ఏంటి తెలుసా అండి? మా జీవితంలో సమాధానం లేదు. ఆ డబ్బును ఎలా దాచుకోవాలనే విషయంలో సమాధానం లేదు. మీకు మాట చెప్పంటారా? పౌలు గారు అనే మాట, ఎంతో ఆస్తిపోస్తులు కలిగిన వ్యక్తి, పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి, మంచి చదువుకున్న వ్యక్తిగా పౌలు గారు ఒక మాట అంటారు. ఆ మాట నాకు చాలా ఇష్టం. ప్రభువుని నమ్ముకున్న ముందు నుంచి కూడా ఆ మాట నాకు చాలా ఇష్టం. ఈ లోకంలోనికి నన్ను ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోలేను. ఇది ప్రభువుని నమ్ముకున్నందుకు ఈ మాట చెప్పట్లేదు నేను. ముందు నుంచి నాకు ఉన్న ఆలోచన. అయితే ప్రభువులో ఉండాలి లేదా లోకంలో ఉండాలి. ఈ మాట కూడా నాకు ముందు నుంచి తెలిసిన వాక్యమే. ఈ మాటలు నాకు ముందుగా తెలియదు, బైబిల్లో ఉన్నాయని నాకు తెలియదు. సరే, పౌలు గారు అనే మాట ఏంటి తెలుసా అండి? నేను ఉన్నతమైన స్థితిలో ఉండటం నాకు తెలుసు, దీన స్థితిలో ఉండటం నాకు తెలుసు. ఆకలి అంటే ఏంటో తెలుసు, కడుపు నింపుకోవడం అంటే ఏంటో తెలుసు, సమృద్ధి నాకు తెలుసు, లేమి నాకు తెలుసు. ఎంత గొప్ప మంచి మాటలు తెలుసా అండి? ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ మాటలు ఆలోచన చేస్తాడో ధనాన్ని బట్టి తన జీవితాన్ని కొనసాగించడు. చెప్పండి, ధనం మనకు సమాధానం ఇవ్వగలదా? అయ్యా నీకు ఈరోజు రాత్రి 10,000 ఇస్తా, నాకు సమాధానం ఇవ్వంటే ఇస్తారా? ఇస్తారు. ఇస్తారు తెలుసా అండి? ఒకవేళ ఆర్థికంగా నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, నాకు ₹1,00,000 డబ్బులు కావాలి, మీరు ఇవ్వచ్చు, కానీ అది అక్కడితో అయిపోదు. కానీ దేవుడు ఇచ్చే సమాధానం లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు. అదేంటి తెలుసా? రక్షణ అనే సమాధానం ఎవరు ఇవ్వలేరు. ఆయన నా కోసం తన ప్రాణాన్ని సిలువలో పెట్టారు. ఆ సమాధానం నాకు కలిగింది. మన మధ్యలో మనుషులకి మధ్యలో ఉన్న ఆ భేదాలను, ఆ పాపాలను, దేవునికి మనకి మధ్యలో ఉన్న ఆ పాపాన్ని ఆయన తీసివేయడానికి సమాధానకర్తగా మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. అర్థమవుతుందండి? మీకు అందరూ తెలిసిన విషయాలు, కొత్త విషయాలు చెప్తున్నానా? తెలిసిన విషయాలే జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. నేనేమో లేనిపోయిన మాటలో, పెద్ద మాటలో నేనేమీ మాట్లాడట్లా, ఉన్న విషయాలే, తెలిసిన విషయాలే. సో దేవుడు సమాధాన కారకుడు. కానీ ఈ రోజున కొంచెం ఓపిక పట్టండి. దేవుని దగ్గరికి వచ్చే విశ్వాసులతో వ్యాపారం చేసే సేవకులు కూడా లేకపోలేదు. అర్థమైంది నీ మాట? ఎంత ఇస్తే ఇచ్చేస్తా అంటే మనిషి ఆశించేది, ప్రేమించేది డబ్బు అని నాకు అర్థమైంది.
నిస్వార్థంగా దేవుని సేవ చేసేవాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని సేవ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు మనం పూర్తిగా గ్రహించాల్సిందే. సో ఈ సమాధానం, నేను పొందుకున్న సమాధానం ఏదైతే ఉందో నాకు ఏ మనిషి ఇవ్వలేదు. ఒకవేళ ఏ మనిషి అని ఇస్తే కనుక దేవుడు ఈ లోకానికి వచ్చే అవకాశం కూడా లేదు, అవసరం కూడా లేదు. నాకెవరు ఆ సమాధానం ఇవ్వలేదు. అయ్యా, నీ ప్రశ్నలకు సమాధానం కావాలంటే నీ డబ్బు కాదు కావాల్సింది, నీకు హృదయం నాకు కావాలి ఆయన చెప్తూ వచ్చారు. అయ్యా, మనుషులైతే నీ లోపల ఉన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే నాతో రా, నేను చెప్పిన పని చేయి, లేదా పలానా చోటకి వెళ్ళు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టు అని అంటారు కదా ఖచ్చితంగా. కానీ దేవుడు అలా అనేవాడు కాదు, సమాధాన కారకుడిగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా సరే, ఇక్కడ కూర్చున్న మనలో అనారోగ్యంతో వచ్చారా, ఆర్థిక సమస్యలతో ఉన్నారా, ఆత్మీయంగా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నారా, ఒకసారి దేవుని వైపు చూద్దాం. ఎందుకో తెలుసా, మన ముందు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. అలాంటి వారి జీవితాలను చూస్తూ ఉన్నప్పుడు మనకు కనువిప్పు కలగాలి. అయ్యా, అందుకనే ప్రసంగి ఒక మాట అంటాడు కదండి, జన్మదినం కంటే ఆరంభం కంటే ఆరంభం కంటే కార్యాంతము. ఇప్పుడు చెప్పండి, నేను జన్మించటము అనేది ఎంత ప్రాముఖ్యమో, క్రీస్తులో ఇంకా ఎంత జన్మించే అనేది ఎంత ప్రాముఖ్యమో, ఈ లోకంలో నా మరణం కూడా అంతే ప్రాముఖ్యం. నా జన్మదినము కంటే నా మరణదినం కూడా అంతే ప్రాముఖ్యం. మొన్న ఆదివారం ఇక్కడికి వచ్చాను. అయితే బుధవారం మా పుట్టినరోజు. మాదంటే నాది మా ఇద్దరిది ఒకటే రోజు. అప్పుడు దైవజనులకు తెలుసు, సామర్లకోట వెళ్ళాం. జేమ్స్ గారు అని మీకు తెలిసే ఉండొచ్చు, తెలుసండి జేమ్స్ గారని. మరి అక్కడ ఒకసారి వాకింగ్ చెప్పామన్నారు. సామర్లకోట ఆయన మధ్యలోకి వెళ్ళాం. వెళ్ళి ఆయనతో ప్రార్థన చేయించుకొని అక్కడ మా సామర్థ్యతను బట్టి ఒక 10 మందికి రోడ్ల పక్కన భోజనం పెట్టి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి ప్రార్థన చేసుకొని కొన్ని మాటలు మాట్లాడుకొని వచ్చాం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మన జన్మదినాన్ని బట్టి మనం అతిశయపడడం కాదు, కానీ మన జన్మదినం ఎవరికైనా ఉపయోగకరంగా ఉందా. నేను ఇలా అంటాను, కేకులు కోయటం, ఆ తినడం, ఆ పై అంతా అది వేరే విషయం. కానీ నా జన్మదినమైనా లేదా నా జీవితమైనా ఎవరికైనా ఉపయోగకరంగా ఉందా, ఎవరి జీవితాలనైనా మార్చే వైపుకి నడిపిస్తూ ఉందా, ఎవరికైనా ఆహారం పెట్టగలుగుతున్నానా, ఎవరికైనా ఆదరణగా ఉండగలుగుతున్నానా. ఎందుకో తెలుసా అండి, నేను ఒక క్రైస్తవుడిని అన్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి నాకు. నేను క్రైస్తవుడిని అన్నప్పుడు, నేను ఈ వాక్యాన్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు, మునుపు నా పరిస్థితి ఏంటో నాకు జ్ఞాపకం ఉన్నప్పుడు నేను ఇవన్నీ చేయగలను. నా దగ్గర 100 రూపాయలు ఉంటే ₹1 ఇవ్వగలను, లేదా ₹10 పెట్టగలను. ఉన్నంతలోనే ప్రేమించగలను. లేని నేను తీసుకురాలేను, లేనిపోయిన నేను వేసుకున్నాను. మా భార్య అంటది, చెప్తున్నానని మళ్ళీ ఇంటికి వెళ్ళి అని అంటదేమో, నా భార్య అంటది, ఎప్పుడు వేసుకునే బట్టలే వేసుకుంటావా అని అడుగుద్ది. నేనేమంటానంటే, ఈ రోజున చాలామంది వస్త్రాలు లేనివారుగా ఉన్నారా లేదు చెప్పండి. మీరు ఒకసారి అనపర్తి బస్ స్టాండ్కి వెళ్ళండి, అనపర్తి స్టేషన్కి వెళ్ళండి. పైన వేసుకోవడానికి షర్ట్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేమంటానంటే, బట్టలుంటే వేసుకోకూడదు నా ఉద్దేశం కాదు. ఉన్నప్పుడు వేసుకోవటం, లేనప్పుడు ఉన్న వాటితో తృప్తి చెందడమే. సరే, నేను ప్రయాణాలు ఎక్కువ చేస్తాను కాబట్టి బట్టలు తెచ్చుకోవాలా. ఇప్పుడు వచ్చే ముందు నా భార్యతో నాకు వచ్చిన వివాదం ఏంటంటే, ఎప్పుడు వేసుకునే ఈ బట్టలు మన బుధవారం వేసుకున్నా, ఆవిడకి తెలిసిపోయి వచ్చేటప్పుడు బట్టలు తెచ్చుకోవచ్చు కాదు. నేను ఎలా వచ్చాను, ఏ పరిస్థితిలో వచ్చా, ఒక సేవకుని కుటుంబం దగ్గర నుంచి వచ్చా. వాళ్ళ అబ్బాయి గారు ఇలా చేసాడు, మోసం చేశాడని అక్కడి నుంచి వచ్చా. తర్వాత నిన్న డ్యూటీ నుంచి వచ్చా, ఇంటికి వెళ్ళే అవకాశం కూడా లేదు. సరే, ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఏది ఉంటే అది ఉన్నదాంతో తృప్తి చెందడమే. మరి పెడపర్తి వెళ్తున్నాను, సంఘంలో మధ్య నిలబడతాను, షర్టు చాలా అందంగా ఉండాలి, ప్యాంటు చాలా అందంగా ఉండాలి, వాళ్ళకి అందంగా కనబడాలంటే మనకు పని అవ్వదు. అలాంటి మన జీవితంలో ఏది ఉంటే వాళ్ళకి నచ్చుతాని కాదు, మనం దేవునికి నచ్చుతామా నచ్చమా అనేదే పాయింట్. సో ఎందుకు ఈ మాట ఎక్కువగా చెప్తా ఉన్నానంటే, ఉన్న వాటితో తృప్తి చెందడం చాలా సంతోషం. సో దేవుడు కృపగలవాడు, దేవుడు సమాధానకర్త. మూడోదిగా చెప్పాలంటే, దేవుడు ఆయన సర్వాధికారి.
సర్వాధికారి. సర్వాధికారి అయిన దేవుడు సృష్టికర్తగా నిన్ను నన్ను సృష్టించాడు. మళ్ళీ ఆయన ఎలా సృష్టించాడు తెలుసా? జంతువుల పోలికలో సృష్టించలేదు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో, ఆయన చేతితో నన్ను సృష్టించాడు. అర్థమైందండి? ఆయన పోలికలో నేను చేయబడ్డాను, ఆయన స్వరూపంలో నేను చేయబడ్డాను. ఇలా అనుకున్నప్పుడు సృష్టికర్త చేతిలో నేను చేయబడ్డాను కదా, నేను ఎంత ఆయనకు అనుకూలంగా జీవించాలి. ఇంకో మాట ఏంటి తెలుసా? ఏ దేవుడైతే ఆయన స్వహస్తాలతో, ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనల్ని చేశారో ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? తన ప్రజలైన వారితో, మిమ్మల్ని చూసి నేను బాధపడుతున్నా, సంతాపపడుతున్నా. ఎందుకో తెలుసా అండి? సృష్టించిన దేవుడు సృష్టింపబడిన వ్యక్తితో కొన్ని మాటలు చెప్తూ వచ్చాడు. ఇలా జీవిస్తే నాకు అనుకూలంగా బ్రతికినట్లు, ఇలా జీవించకపోతే నాకు అనుకూలంగా బ్రతకనట్లే అని చెప్పిన దేవుడు చెప్పినట్లుగా వారు జీవించకుండా జీవించిన కారణాన్ని బట్టి దేవుడు బాధపడుతున్నాడు. సంతోషించిన దేవుడే బాధపడుతున్నాడంటే మన స్థాయి ఎలా ఉందో ఒకసారి చూడాలి. అర్థమైందండి? దేవుడు సంతోషంతో మనల్ని చేశారు, కానీ సంతోషించవలసిన దేవుడు, ఆ సంతోషాన్ని కొనసాగించవలసిన మనము బాధపడుతూ దేవుడు కూడా బాధపడేలా మనం జీవిస్తూ ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు నాకు అర్థమైంది, ఆయన నన్ను సృష్టించాడు, నాకు సమాధానం ఇచ్చాడు, నా మీద ఆయన కృపను చూపించాడు. ఇప్పుడు నాకేం తెలిసిందంటే, నేను ఎలా జీవించాలో తెలిసింది, నేను ఎవరినో నాకు తెలిసిపోయింది. ఆయన గురించిన ఈ విషయాలు నాకు తెలియకపోతే నా జీవితం నాకు తెలియదు. నా జీవితం నాకు ఎంతవరకు తెలుసా అండి? మా అమ్మ, మా నాన్న, చదువు, పొలము. చెప్పండి ఏంటండి? అమ్మ, నాన్న, చదువు, పొలం, లేదా చావు, ఏడుపు, ప్రశ్నలు. ఇది నా జీవితం. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చానో నా జీవితం స్పష్టంగా తెలిసిపోయింది. బాబు, నీ యొక్క మరణం తర్వాత కూడా జీవితం ఒకటి ఉంది. ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తుంది తెలుసా అండి? ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. అవి దేవుడు ఇస్తాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నా కోసం తన ప్రాణాన్ని పెట్టి, నేను చనిపోతే ఆయన నాకు నిత్య జీవాన్ని ఇస్తాడు అనే ఒక నిరీక్షణ మనలో ఉంది. అది అందరిలో ఉందంటారా? ఒకవేళ లోకం ఇలా అడగొచ్చు, నీ పైన అందాన్ని కోరుకొని నిన్ను వారు కోరుకోవచ్చు, కానీ ప్రభు మనల్ని మన నుంచి ఆశించేది, కోరుకునేది నా అందాన్ని చూసి కాదు, మీ అందాన్ని, మీ పేరు ప్రఖ్యాతులు చూసి కాదు. ఆయన మన హృదయాన్ని చూసి, మన అంతరంగాన్ని చూసి ఆయన మనల్ని అడుగుతూ ఉన్నాడు. అవునంటారా కాదంటారా? అందుకనే పౌలు గారు ఏమంటారు తెలుసా అండి? ఒకవేళ ఈ లోకం మిమ్మల్ని మీరు బలవంతులుగా ఉంటే కోరుకోవచ్చు, మీరు జ్ఞానం గలగారు ఉంటే కోరుకోవచ్చు, మీరు ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంటే మిమ్మల్ని కోరుకోవచ్చు, కానీ దేవుడు మనల్ని కోరుకునే విధానం చాలా అద్భుతం తెలుసు అంటారండి. బలహీనుడిని దేవుడు కోరుకున్నాడు, జ్ఞానం లేనివాడిని దేవుడు కోరుకున్నాడు, నీచమైన వ్యక్తిని, తృణీకరింపబడిన వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. అందుకే ఆయన దేవుడయ్యాడు, నేను వ్యక్తిని అయ్యాను. అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, ఒకవేళ విన్న వాక్యాన్నే వింటానా అనే ఆలోచన ఎవరికైనా కలిగి ఉంటే, లేదా దేవుడు నాకేం చేశాడని నేను అనుకుంటే, ఈరోజున చాలా మాటలు మనం వింటూ వచ్చాం. ఇవన్నీ మీకు తెలియదన్న ఉద్దేశం కాదు, కానీ జ్ఞాపకం చేసుకోవాలన్న ఉద్దేశం. మునుపు నేను దూరస్తుణ్ణి, ఇప్పుడు క్రీస్తు రక్తం వలన సమీపిస్తుణ్ణి. ఇప్పుడు మనందరం ఎవరో తెలుసా? సమీపస్తులము. మనం బంధువుల కంటే, ఒకవేళ నా బంధువు నన్ను ప్రేమించకపోవచ్చు, ఎందుకో తెలుసా? ప్రభువుని నమ్ముకున్న కారణాన్ని బట్టి. అర్థమైందండి? ఒకవేళ కొంతమంది బంధువులు మనల్ని ప్రేమిస్తారు, పోనీలే మంచిగా బ్రతుకుతున్నాడని. చాలా చోట్ల మన బంధువులు మనల్ని ప్రేమించకపోవచ్చు, కానీ ఆపదలో, అవసరాల్లో, అక్కరల్లో మన కోసం ప్రార్థన చేసేది మనకు మనం మీరే. అర్థమైందండి? మన కోసం మనమే చేసుకో. సంఘం,
దేశం కోసం, రాష్ట్రం కోసం, అధికారుల కోసం, నాయకుల కోసం, రాజుల కోసం మనం ప్రార్థన చేస్తాం. నాకు కష్టం వస్తే నా కోసం మీరు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు నేనేమంటాను తెలుసా అండి, మనం ఎప్పుడూ కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఆ పేరులోనే మనం జీవించడం కాదు, కానీ క్రియల్లో మన జీవితంలో అది కనబడాలి. సేవకుని కోసం విజ్ఞాపన చేయాలి. నా తోటి విశ్వాస కోసం నేను ప్రార్థన చేయాలి. ఇప్పుడు సేవకుడు కష్టాల్లో ఉన్నాడు, ఆ కష్టం ఏంటో మనకి తెలీదు. అయ్యా మీ కష్టం ఏంటో నాకు చెప్పండి అని అడగమని నా ఉద్దేశం కాదు. సేవకుడు ఏ కష్టంలో ఉన్నాడో, మన విశ్వాసి ఏ కష్టంలో ఉన్నారు, అయ్యా పలానా వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నాను, ఏ కష్టంలో ఉన్నాడో నాకు తెలియదు, ఒకవేళ కష్టంలో ఉంటే కనుక మీరే తోడుగా ఉండండి ప్రభువా, ఆదరించండి నాయన. ఒకవేళ ఇక్కడ నేను వచ్చి మిమ్మల్ని ఆదరించి వెళ్ళిపోవచ్చు, మీ భుజం మీద చేపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ ఇలా చాలామంది ఆదరిస్తామని చెప్పి మనకి కనబడకపోవచ్చు, కానీ దేవుని ఆదరణ చాలా గొప్పది. అయ్యా దేవుడు కనుక ఆదరిస్తే మన జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయి. దేవుని ఆదరణ చాలా ప్రాముఖ్యం. అయ్యా మీ ఆదరణ మాకు కావాలయ్యా అని ఆయన ఆదరణ కోసం మనం ప్రార్థన చేయాలి. అందుకనే ఈరోజు ఈ పగటి వేళ మనం చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాము, చాలా విషయాలు మనం చూస్తూ వచ్చాము. దేవుడు ఏమై ఉన్నారో 3 విషయాలు చూసాం. ఆయన కృపగలవాడని, సర్వాధికారి అయిన దేవుడని, సమాధానకర్తని చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు నేను ఎలా జీవించాలో తెలుసా అండి, నేను ఒకప్పుడు చీకటిలో ఉన్నాను, ఇప్పుడు నేను వెలుగుగా చేయబడ్డాను. ఈ మాటలు నాయి కాదు, ఇవే పత్రికలు ఉంటాయి. పూర్వము మీరు చీకటి, ఇప్పుడు వెలుగులో ఉన్నారు. పూర్వము మీరు మోసకరమైన దురాశల వలన మీ జీవితాన్ని పాడు చేసుకున్నారు, కానీ ఇప్పుడైతే నీతి కలిగి యథార్థమైన భక్తి కలిగి జీవించాలి. నేను ఎందుకు మునుపు దూరస్తున్నా చెప్పమంటారా? నా ప్రవర్తన మంచిది కాదు, మోసకరమైన ఆలోచనలతో ఉన్నాను. మునుపు నేను ఎవరినో తెలుసా? అవివేకుణ్ణి, దురాశలు కలిగి జీవించిన వాడిని, అవిధేయుణ్ణి. ఎవరికి? దేవునికి అవిధేయతగా జీవించాను. అందుకే నేను దూరస్తున్నాను. మునుపు నేను ఎందుకు ఇంకా దూరస్తున్నా చెప్పమంటారా? చీకటిలో బ్రతికాను. చీకటి అంటే లైట్ ఆర్పేస్తే వచ్చే చీకటి గురించి నేను మాట్లాడట్లా. నా జీవితం చీకటిలో ఉంది అనగా మరణానికి దగ్గరగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరణమే నీ జీవితానికి ముగింపు కాదని ఆయన నన్ను వెలుగులోకి తీసుకొచ్చాడు. అలా అనుకున్నప్పుడు ఈ యొక్క పత్రికలో పౌలు గారు చెప్పారు, ఒక భార్య భర్తతో ఎలా జీవించాలి, ఒక భర్త భార్యతో ఎలా జీవించాలి, ఒక తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఎలా మనం ఐక్యత కలిగి జీవించాలి, ఎలా ఆయన అడుగుల్లో నడవాలి అని చాలా విషయాలు చెప్తూ వచ్చారు. చెప్పడానికి సమయం కాదు, కానీ నా యొక్క జీవితం నాకు తెలియాలంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేశారో తెలియకపోతే నేను ముందుకు వెళ్ళడం కష్టమే. అయితే ఇవన్నీ విన్నాం, బాగానే ఉంది. ఆయన ఏం చేశాడో తెలిసిపోయింది, నేను ఎలా జీవించాలో కూడా నాకు తెలిసింది. ఇలాంటి క్రమంలో మనము ఆయనలో సంపూర్ణంగా జీవించాలంటే వాక్యాన్ని మన జీవితంలో సాధన చేయాలి, నీతిగా జీవించాలి. అర్థమైందండి? సిద్ధ మనసు కలిగి ఉండాలి. రక్షణ అనేది నా జీవితంలో ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన కలిగి ఉండాలి. ప్రశ్నలకు సమాధానాలన్నీ ఇందులో ఉన్నాయి. ఆయన ఏమై ఉన్నాడో నాకు తెలిసింది, నేను ఎలా జీవించాలో నాకు తెలిసింది. అయితే ఈ యొక్క విశ్వాసపు జీవితంలో, ఈ లోకంలో నా జీవితాన్ని మంచిగా కొనసాగించాలి, ముగించాలంటే కనుక ఆయన మనకిచ్చే ఆయుధాలు ఏంటి తెలుసా? ఆయుధాలు చంపుకునే ఆయుధాలు కాదు, జీవితాలను మార్చుకునే ఆయుధాలు, సంఘాన్ని నిలబెట్టుకునే ఆయుధాలు, సంఘము విస్తరణకు ఉపయోగపడే ఆయుధాలు. నీతి, చెప్పండి, నీతి, రక్షణ, సిద్ధ మనసు, ప్రార్థన, విశ్వాసము, ఇవన్నీ మన జీవితంలో కలిగి ఉండాలి. ఇవి మన జీవితంలో లేకపోతే ఈ లోకంలో నేను విశ్వాసంగా కొనసాగడం కష్టమే. ఎవరైనా కావచ్చు, సేవకుడైనా కావచ్చు, విశ్వాసైనా కావచ్చు. ఒక అర్థవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలంటే నేను జ్ఞాపకం చేసుకోవాలి, మునుపు నా పరిస్థితి ఏంటి, ఆయన నా కోసం ఏం చేశాడు అనేది జ్ఞాపకం చేసుకుంటే నిరీక్షణతో ఆయన వైపు చూసి వెళ్ళిపోగలం. అర్థమైందండి? నిరీక్షణ ఏంటో తెలుసా? నేను ఆయన్ని చూస్తాను,
అక్కడ మనం కలుసుకుంటాం. అందుకు మనము భక్తి చేయాలి. కానీ ఈరోజు ఆదివారం రాకపోతే, సేవకునికి నేను కనబడకపోతే ఆయన సాయంత్రం నాకు ఫోన్ చేస్తాడు. చేస్తారా పాస్టర్ గారు ఫోన్? మీకు రాలేదేంటని ఫోన్ చేస్తారా? చేయరా? పోనీ మీ ఇంటికి వచ్చి అడుగుతారా? అందుకు వస్తున్నారా మీరు? కాదండి. సేవకుని గురించి మందిరానికి రావడం కాదు, ఇది నా జీవితానికి ఉపయోగపడేది. అర్థమైందండి? ఇది నా జీవితానికి ఉపయోగపడేది. ఇప్పుడు సేవకుడు రమ్మంటే నేను వచ్చానా, లేదా నాకు నేనుగా వచ్చానా? నేను ఎందుకు వచ్చానంటే మరోసారి మిమ్మల్ని చూద్దాము, అవకాశం ఉన్నప్పుడే చూడాలి. అవకాశం లేదు రాగలనా? వచ్చేవారం గుంటూరులో ఉంటా ఈ సమయానికి, రాగలనా? వచ్చేవారం ఇదే రోజు సాయంత్రం విజయవాడలో ఉంటా, రాగలనా? ఉన్నప్పుడే సంతోషంగా సహవాసంలో కొనసాగాలి. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు మీకోసం భక్తి చేస్తున్నాము అని మాత్రమే కాకుండా అనేకులను సంఘానికి పరిచయం చేయాలి. పరిచయం చేయడం అంటే ఏంటి? అది నేను చేసే పని కాదు, సేవకుడు చేస్తాడు అనుకుంటున్నారా? కాదు. రక్షణ పొందుకున్న ప్రతి వ్యక్తికి దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటి తెలుసా? ఏ విధంగానైనా సరే ఆ వ్యక్తిని దేవుని మందిరం నడిపించాలంటే కొట్టేసి తీసుకొస్తారేమో, అలా తీసుకురాకండి. కొట్టేసి తీసుకొస్తారా? ఒకవేళ ఆ వ్యక్తి అనారోగ్యంలో ఉంటే, అమ్మా అనారోగ్యంగా ఉన్నావా, నీకు ఇష్టమైతే, నీకు అనుకూలమైతే ప్రభు స్వస్థపరిచేవాడమ్మా, అయ్యగారు ప్రార్థన చేస్తారు రామ్మా అని ఏ విధంగానైనా సరే మనం తీసుకురావచ్చు. ఒకవేళ ఆ వ్యక్తి సమాధానం లేక బ్రతుకుతూ ఉన్నారా, అమ్మా నీ మనశ్శాంతి లేదా, నీరసంగా ఉన్నావా, ఒక్కసారి దేవుడి దగ్గర రామ్మా, నీ పరిస్థితిని ఆయనకు చెప్తే చాలమ్మా, సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తాడమ్మా, విశ్వాసులుగా ఉన్న మేము కూడా నీ కోసం ప్రార్థన చేస్తామమ్మా అని తీసుకురావాలి. ఇంకా ఎవరైనా వ్యసనాలతో ఉన్నారా, అయ్యా ఈ వ్యసనం నుంచి నువ్వు తప్పించుకోలేకపోతున్నావేమో, రాయ్యా దేవుడు విడిపించగలడయ్యా, తీసుకురావాలి. అలా మీలో ఎంతమంది ఎవరిని తీసుకొచ్చారు చెప్పండి? నేను చేతులు ఎత్తమని కూడా అడగను, ఒకసారి ప్రశ్నించుకుందాం. మందిరానికి వస్తున్నాను, నేను ఒక్కనైనా తీసుకొని రాగలిగానా? అలా తీసుకొచ్చిన రోజున ఏమవుతుందో తెలుసా అండి? మిమ్మల్ని బట్టి ప్రభు సంతోషిస్తారు, మిమ్మల్ని బట్టి సేవకుడు సంతోషిస్తారు, మిమ్మల్ని బట్టి మీరు తీసుకొచ్చిన కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మార్పు లేని నా కుమారుణ్ణి, ఎన్నో సంవత్సరాల నుంచి మార్పు లేని మా జీవితాలను దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళినప్పుడు మార్పు కలిగినాయి అని సాక్ష్యం ఇస్తారు చూసారా, అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ రోజు నుంచి ఒక టార్గెట్ పెట్టుకోండి, చెప్పిన వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. అయ్యా ఈ రోజు నుంచి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, ప్రయత్నం చేయండి. మీరు తీసుకురాకపోయినా పర్వాలేదు, ప్రయత్నం చేయండి. నాకు ఒక వ్యక్తిని చూపించండి, ఆ వ్యక్తి అనారోగ్యంలో ఉన్నా, అప్పుల సమస్యలతో ఉన్నా, చెడు వ్యసనాలతో ఉన్నా, సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నా, నేను వెళ్తాను, మాట్లాడతాను. అమ్మా ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, ఒక్కసారి చర్చికి రండి, ఒక్కసారి. ఇష్టమైతేనే, కష్టంగా మనం చేసేది కాదు ఈ భక్తి. ఒకవేళ నన్ను ఎవరైనా బలవంతం చేస్తే నేను ఉండేవాడిని కాదు. నాకు నేనుగా ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తేనే ప్రభువులో కొనసాగలుగుతూ ఉన్నాను. అలా ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేస్తే ఈ మందిరం మీకు సరిపోద్దండి. మరి చేయండి, అయితే చేస్తారా? మరి చేయండి, ఖచ్చితంగా చేయండి. ఒకసారి చేసి చూడండి, చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా ఈరోజు నేను వచ్చే ఆదివారం లోపు కనీసం ఒక వ్యక్తినైనా తీసుకొస్తాను అని చిన్న నిర్ణయం మీరు తీసుకోగలిగితే ప్రభువే సహాయం చేస్తాడా చేయడా? మీ జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, మరి ఇది కూడా దేవుడు చేయగలడుగా. చేస్తాడని నమ్మకంతో చేయగలిగితే గ్రామంలో దేవుడు రక్షణ కార్యాలు జరుగునుగాక. చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేవుడు అనేకులను మార్చునుగాక, వ్యసనాలతో ఉన్నవారు విడుదల పొందునుగాక, అశాంతితో ఉన్నవారు సమాధానం పొందుకొనుగాక. మరి వాళ్ళు కూడా మార్పు చెందాలి కదండి. అది. సో ఈరోజు మనం ఎక్కువగా మాట్లాడుతూ వచ్చాము, నా జీవితం ఏంటో తెలియాలంటే దేవుడు ఎవరో నాకు తెలియాలి. ఈ సాధన ప్రతిరోజు నాకు ఉండాలి. ప్రతిరోజు మీరు చర్చకు వస్తారా? మరి ఆ చెల్లి ఇలా తలకి ఊపేస్తున్నారు, వారం 4 సార్లు. ఓకే. సో వచ్చినా రాకపోయినా
4 రోజులు వచ్చిన వాళ్ళు ఉంటారు, 2 రోజులు వచ్చిన వాళ్ళు ఉంటారు, 3 రోజులు వచ్చిన వాళ్ళు ఉంటారు. ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి, ఆయన నా కోసం తన ప్రాణాన్ని పెట్టారు, నేను ఆయన కోసం ఏం చేయాలి, నా సంఘం నుంచి ఏం చేయాలి. అర్థమైందండి? అలా మనం ఆలోచించగలిగినప్పుడే ప్రభువులో స్థిరంగా జీవించగలం. అంతేగాని పోయిన వారం చెప్పిన వాక్యమే ఇప్పుడు విన్నాను కదా అనే ఆలోచన మనం రాకూడదు. విన్న వాక్యమైనా ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోకపోతే వచ్చిన నష్టాలు ఏంటో కూడా మనం చూసాం కదా. జ్ఞాపకం చేసుకోకపోతే నా జీవితం పాతదైపోయేది ఎప్పుడో. అర్థమైందండి? అందుకనే ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మనం గుర్తుపెట్టుకుందాం. ప్రభువా, ఈరోజు నీ సేవకుని మాకు కాపరిగా ఇచ్చావు, ఈ ప్రాంతంలో పరిచయం జరిగిస్తూ ఉన్నావు, మేము మీ మందిరానికి వస్తున్నాం, చాలా సంతోషమే. ఈ మందిరానికి వచ్చే మేము మాత్రమే ఇక్కడ పరిమితం అయిపోకూడదు నాయన, అనేకులను తీసుకొని రండి ప్రభువా అని మీరు ఒక నిర్ణయం తీసుకోగలిగితే ఆ నిర్ణయం వల్ల చాలా కుటుంబాలు మార్పు చెందుతాయి. ప్రభుత్వాలు ఈ మార్పును తీసుకొని రాలేవు, మన డబ్బు ఈ మార్పును తీసుకొని రాలేదు, మన పేరు ప్రఖ్యాతులు ఈ మార్పుని తీసుకొని రాలేవు. కేవలం ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని గురించిన ప్రస్తావన వచ్చిందో అప్పుడే తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడతాడు. నా డబ్బు నన్ను కాపాడిందా? మా పేరు ప్రఖ్యాతులు నన్ను కాపాడినాయా? లేదు. ఆయన ఎవరో నాకు తెలిసినప్పుడు నేను ఎవరో నాకు తెలిసిపోయింది. అర్థమైందండి? ఆయన ఎవరో నాకు తెలియకపోతే నేను ఎవరినో ఇప్పటికీ నాకు తెలిసేది కాదు. ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోయాను పైకి. అర్థమైందండి? కానీ నేటికి మనల్ని సజీవంగా ఉంచిన దేవునికి మనం ఎంత కృతజ్ఞత చూపించాలి? అర్థమైందండి? కృతజ్ఞత అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. సరే, చాలా సంతోషం మీ మధ్యలోకి రావటం, మా భార్యతో కలిసి నా కోసం ప్రార్థన చేయండి. ఇక నుంచి నేను ఎక్కడికి వెళ్ళి ఒక మాట చెప్తాను. నన్ను మీ సంఘంలో ఒక విశ్వాసిగా చూడండి. అలా అనుకున్నప్పుడు ఏమవుద్దో తెలుసా? నా కోసం మీరు ప్రార్థన చేస్తారా? నా కోసం మీరు ప్రార్థన చేస్తారు. నన్ను మీ సంఘంలో అనగా ఈ సంఘంలో ఒక విశ్వాసిగా చూడండి. జ్ఞాపకం వచ్చినప్పుడు, కుదిరినప్పుడు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా కలుద్దాం. నేను మీ గురించి, మీ సేవకుని గురించి ప్రార్థన చేస్తున్నాను. మీ సేవకులు ఉపాధి చేసుకుంటూ దేవుని పరిచర్యలో ముందు కొనసాగుతూ ఉన్నారు. అందుని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరి తరపున దైవజనునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒకవేళ సమయం ఎక్కువ తీసుకున్నాను, క్షమించండి. వాస్తవానికి పోయిన వారం తీసుకోమన్నారు, వద్దండి, బల్లారాధన ఉంటుంది కదా, నన్ను తిట్టుకుంటారు వాళ్ళు, నేను వెళ్ళిపోయిన తర్వాత అయ్యా ఎంత పని చేసేవంటే అని మిమ్మల్ని అడుగుతారేమో ఆయన మనసులో అనుకొని, ఆయనకి చెప్పలేదండి, మనసులో అనుకున్నా. అందుకని ఎవరిని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. సో ఈ వారం వచ్చాను, ఈ మాటలు తెలియజేయడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. మరలా దేవుని చిత్తమైతే ఎప్పుడైనా మీ మధ్యలో కలిసి మిమ్మల్ని అందరినీ చూస్తూ మాట్లాడడానికి ప్రభు అవకాశం ఇస్తారని నిరీక్షణతో ఈ మాటలు ముగించుకుంటాను. అందరం ప్రభుకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చాలా సంతోషమండి. మరి దేవుడి సేవకులు సిస్టర్ గారిదేమో గుంటూరు ప్రాంతం, వారు గుంటూరులో ఉండేవారు. తర్వాత మరి ద్వారపూడిలో ఉండడానికి ప్రభు కృప చూపించారు. ఇప్పుడు వారు ప్రస్తుతం ద్వారపూడిలో ఉంటున్నారు. అక్కడ మరి దేవుని మహాకృపను బట్టి మరి సేవను జరిగిస్తున్నారు. మరి శివకుమారుగా తన పుట్టినటి నుంచి జీవితం ప్రారంభించబడి ప్రభువును విశ్వసించిన తర్వాత దేవుని మహాకృపను బట్టి వారు పొందుకున్న నామం ఏంటంటే విజయ్ కుమార్. హల్లెలూయా. సో కేవలం పేరు మాత్రమే కాదు, దేవుడు జీవితం మార్చాడు. హల్లెలూయా. సో మునుపు దూరస్తులమైన మనందరము కూడా దేవునికి ఇప్పుడు ఏమవుతున్నాం? సమీపస్తులయ్యాం. నాకు ఈ మాట చెప్తున్నప్పుడు నాకు దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అదేంటంటే, మొదటిగా దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడిన మాట, దేవుడు కృపగలవాడు. ఏంటంట? 2, ఆయన సమాధానమునకు కారకుడు. హల్లెలూయా. ఇలా మనకు 3 విషయాలు తెలియపరుస్తూ వచ్చారు. ఆ మాట జ్ఞాపకం వచ్చినప్పుడు
ఈ మధ్య విన్న మాటే, అదేంటంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నాపై కృప చూపించు అని ఒక గుడ్డి భిక్షకుడు ప్రార్థన చేశాడు. ఎరుకో పట్టణము గుండా యేసు ప్రభువారు వెళుతున్నప్పుడు ఇద్దరు గుడ్డి వాళ్ళు అక్కడ కూర్చొని ఆ జనసమూహం యొక్క వెళుతున్న మార్గము, ఆ చప్పుడు విన్న ఆ భిక్షకులు ఏమన్నారంటే, ఆ గుడ్డి వాళ్ళు ఏమన్నారంటే, దయచేసి దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలేసినప్పుడు అక్కడ యేసు క్రీస్తు ప్రభువారు నిలిచి అక్కడే ఆగిపోయాడట. హల్లెలూయా, హల్లెలూయా. మరణము కూడా ఆయన ఏం చేయలేకపోయింది, ఆపలేకపోయింది, కానీ గుడ్డివాడు ఆపేశాడు. హల్లెలూయా. మీరు ఆలోచన చేయండి, దేవుడు ఎంత కృపగలవాడంటే ఆ సమయంలో ఎవరైనా సరే ఆగి ప్రశ్నించడానికి వీలుండదు. ఇంకా విషయం చెప్పండి, గుడ్డివాడి కేక ఎవరు వింటారు? పైగా భిక్షమెత్తుకున్న వారి మాట ఎవరు వింటారు? ఎవరు లెక్క చేయరు. కానీ యేసు ప్రభువారు ఆలకించారు. ఒక మాట ఆలోచన చేయండి, అదే ప్రశ్న వేస్తూ ఉంటే మోషే గారిని ఆలోచించండి. నువ్వేం చేస్తావంటే అని అంటాడు, ఎర్ర సముద్రం పాలు చేస్తానని. యెహోషువ దగ్గరికి వచ్చి నీవేం చేస్తావంటే ఏమంటాడు ఆయన? నేను సూర్యచంద్రుడిని ఆపేసినంటాడు. ఏలియా నీవేం చేస్తావంటే ఆకాశంలో వచ్చే వర్షమును ఆపేసినంటాడు. అదే